రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. అరే నేను ఆ ఇంటి లోపలికి రానురా, చచ్చినా కూడా ఆ ఇంటి గడప దొక్కను, ఇక్కడనే ఉన్నా పోయినా ఇక్కడనే ఉంటానే తప్ప నేను ఆ ఇంటి లోపలికి రాను. అంత కావాలంటే నేను సొంతంగా వేరే కాడ ఉంటాను, అంతేగాని తప్ప నేను ఈయన గారితోటి ఆ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అనుకుంటూ చెప్పేసరికి, నాన్న అలా మాట్లాడకండి నాన్న, మనం సంతోషంగా ఆ ఇంట్లో ఉందాం. ఏంటి సంతోషంగానా? ఆ ఇంట్లో వచ్చిన కాంచెలి నేను ఏడ్చుకుంటూ ప్రతి క్షణం శారదను గుర్తు తెచ్చుకుంటూ నా కొడుకును గుర్తు తెచ్చుకుంటే ఉండేవాడిని. సంతోషంగా ఉన్న లైఫ్లో వీళ్ళు అడ్డుగా వచ్చి సంతోషాన్ని తెలియకుండా చేశారు వీళ్ళు. నా పాపం ఎప్పటికీ కొడుతుంది మీకు అనుకుంటూ ఇక కేపీ మాట్లాడగానే, మామయ్య మీరు అవన్నీ పట్టించుకోకండి, నాన్న తాగి ఉన్నాడు అనుకుంటూ ఇక చెర్రీ చెప్తాడు. అరే నేను తాగి కాదురా, ఇన్ని రోజులు నా బాధ మనసులో పెట్టుకున్నాను కదా, ఇప్పుడు చెప్తున్నాను నా బాధ అంటే ఏంటో అని ఇక చెప్పేసరికి ఇక శరత్చంద్ర కూడా అలానే చూస్తూ ఉంటాడు. కేపీ ఇక చాలు కానీ మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా, నా చెల్లెలు ఏడ్చుకుంటూ ఉంటుంది. హో నీ చెల్లెలు ఏడ్చుకుంటే ఇక్కడి వరకు వచ్చాడు, కానీ శారద జీవితాంతం ఏడ్చుకుంటూనే ఉంది అంటే నీలాంటి అన్నయ్య శారదకు లేడానా అని ఇక అడిగేసరికి ఇక శరత్ చంద్ర కూడా సైలెంట్గా వింటాడు. ఈయన ఇంకోటి కూడా చేశాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకుకి పెళ్ళయ్యాక కూడా తన కూతుర్ని ఈయన దగ్గరనే ఉంచుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు నాలాగా జీవితాంతం ఏడ్చుకుంటూనే ఉండాలని ఈయన గారి ప్లాన్ అని చెప్పేసరికి, కేపీ అవన్నీ అనవసరం, ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తావా లేదా? రాను, నేను ఇక్కడనే ఉంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసరికి, కేపీ ఇప్పుడు నేను ఏం చేయాలి? నా కోడల్ని కొడుకుని ఇద్దరిని కలపాలి. ఏంటి వాళ్ళిద్దరిని కలపాలా? లేదు, నీ కొడుకు కోసం నాకు మొత్తం తెలుసు, అలాంటి వాడిని తీసుకొచ్చి నా కూతుర్ని చెప్పాలా నేను? నా కూతురికి వాణ్ణిచ్చి చేస్తే నా కూతురు జీవితాంతం ఏడ్చుకుంటూనే ఉంటుంది, అది నేను భరించలేను. ఏంటి ఏడ్చుకుంటూ ఉంటుందా? నా కొడుకు భూమిని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా అని ఇక అడిగేసరికి ఇక శరత్చంద్ర కూడా సైలెంట్గా ఉంటాడు. నాకు వాని జీవిత చరిత్ర మొత్తం తెలుసు. కేపీ నువ్వు మర్యాదగా ఇంటికి రా, నేను రాను అని ఇక కేపీ అనడంతో ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏ ఇంకా వెళ్ళలేదా? వెళ్ళమని చెప్పాను కదా, ఇక్కడుండి ఏం ఆలోచిస్తున్నాడు? కేపీ సరే కేపీ, నువ్వు అన్నట్టుగా నీ కొడుకుని నా ఇంటికి రప్పించుకుంటాను, అప్పుడు నువ్వు వస్తావా అని ఇక అడిగేసరికి ఇక కేపీ కూడా ఆలోచిస్తాడు. వస్తాను, నా కొడుకు భూమితో ఉంటే వస్తాను, భూమిని నా కొడుకు దగ్గరికి పంపించు అని ఇక అడిగేసరికి, కేపీ నేను ఇద్దరిని కలుపుతా అన్నాను తప్ప నా కూతుర్ని అక్కడికి పంపిస్తానని చెప్పలేదు కదా అని ఇక చెప్పేసరికి, ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడేది? అంటే గగన్ని నా ఇంటికి రప్పించుకుంటాను అంటే నాలాగా నా కొడుకు కూడా ఉండమని చెప్తావా? లేదు, భూమిని శారద దగ్గరికి పంపు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసరికి, లేదు అలా అయితే నేను ఒప్పుకోను, నా కూతురు నా దగ్గరనే ఉండాలి, ఇక నీ ఇష్టం అని ఇక వెళ్తూ ఉండగా, ఈయనేంటి వెళ్ళిపోతున్నాడేంటి, మళ్ళీ రావట్లేదు, ఇప్పుడు ఎటైతే ఏం ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా అని ఇక కేపీ ఆలోచించుకొని ఇక శరత్ చంద్ర దగ్గరికి వెళ్తారు. ఆగండి నేను వస్తున్నాను, మీరన్నట్టుగా నా కోడల్ని కొడుకుని ఇద్దరిని కలపాలి అని చెప్పేసరికి ఇక వెంటనే శరత్ చంద్ర కూడా శారద దగ్గరికి వెళ్తాడు. ఏంటి మీరేంటి ఇలా వచ్చారు అని ఇక శారద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను గగన్ని నా ఇంటికి తీసుకొని వెళ్తున్నాను. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు మీ దగ్గరికి రావడం ఏంటి? నా కొడుకు లేకుండా నేను ఉండలేను అని ఏడ్చుకుంటూ ఉంటుంది. శారద నేను చెప్పేది విను, ఇప్పుడు భూమి గగన్ ఇద్దరు ఒకటే దగ్గర సంతోషంగా ఉంటారు అని ఇక చెప్పేసరికి శారద కూడా ఇక ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక గగన్ అప్పుడే వస్తాడు. గగన్ నువ్వు మా ఇంటికి రావాలి. వాట్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను మీ ఇంటికి రావడం ఏంటి? నాన్ సెన్స్ అని ఇక మాట్లాడగానే, లేదు గగన్ నువ్వు భూమి దగ్గర ఉండాలి అంటే
మా అమ్మ మీ అమ్మ ఇక్కడనే ఉంటుంది అంటే మా అమ్మను ఒక్కదాన్నే ఉంచి నేను భూమి దగ్గరికి రావాలంటవా? అంత కావాలంటే భూమిని ఇక్కడికే పంపించు, భూమిని సంతోషంగా చూసుకుంటా నేను ఒక్కరిని అక్కడికి రావడం కష్టం, నేను రాను అని ఇక గగన్ చెప్పేసరికి ఇక శారద కూడా ఏం మాట్లాడకుండా ఉంటుంది. శారద నువ్వన్నా ఏదొక్కటి చెప్పు. లేదండి నేను ఏం మాట్లాడలేను, నా కొడుకును చూడలేకుండా నేను ఉండలేను అనుకుంటూ శారద ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక కేపి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇక అప్పుడే శరత్చంద్ర, గగన్ నువ్వు వారం రోజులు నా ఇంట్లో ఉండు, అప్పుడు భూమిని మీ ఇంటికి పంపిస్తాను అని ఇక శరత్చంద్ర చెప్పగానే నిజమా? నిజం నువ్వు మాట్లాడుతుంది నిజమా అని ఇక ఆకాష్ మాత్రం చాలా షాకింగ్గా గగన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. సరే ఇప్పుడు నేను వస్తాను నాన్న, గగన్ వెళ్ళురా. అమ్మ మరి నువ్వు ఒక్కదానివి, పూరి అమ్మను క్షేమంగా చూసుకో అని ఇక పూరికి అప్ప చెప్పిపోతాడు. ఇక శారద కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూరి శారద దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు ఏం బాధపడకమ్మా, ఇప్పుడు అన్నయ్య భూమి దగ్గరనే వెళ్తున్నాడు కదా, ఇద్దరు సంతోషంగా ఉంటారు. అయినా అన్నయ్య ఇక్కడుంటే ఆ తార అన్నయ్యను చాలా టార్చర్ చేస్తుంది. మాటి మాటికి అన్నయ్య రూమ్లోకి వెళ్ళి ఇక అంత వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారమ్మా. అన్నయ్య అక్కడికి వెళ్ళడమే నాకు కూడా సేఫ్ ఏమో అని అనిపిస్తుంది అని ఇక పూరి చెప్పగానే శారద కూడా అవును అని తన మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఆకాష్ని భూమి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇక వెంటనే భూమి ఆకాష్ని చూసి, ఆకాష్ ఏంటి ఆకాష్ నువ్వు మెయిన్ గేట్ నుంచి వచ్చావేంటి, ఎవరైనా చూస్తే ఏమన్నా ఉందా అని భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి భూమి ఇంత భయపడుతున్నావేంటి, ఎవరైనా చూస్తారనా, ఎవరు చూస్తారో చూడు నువ్వు అని ఇక బయటికి వెళ్ళి చూస్తాడు. ఇక అప్పుడే భూమి, ఆకాష్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఎవరైనా చూస్తే ఏమన్నా ఉందా అని చాలా భయపడుతుంది భూమి. ఇక అప్పుడే శరత్చంద్ర వచ్చి అమ్మ భూమి అని పిలవగానే ఒకటేసారిగా షాక్ అవుతుంది. ఇక పక్కన ఆకాష్ కూడా ఉంటాడు. నాన్న ఏంటి నాన్న? అమ్మ భూమి మీ గగన్ బావ కావాలని నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు కోరుకున్నట్టే మీ గగన్ బావని తీసుకొని వచ్చాను అని ఇక చెప్పేసరికి, నాన్న ఏంటి నాన్న ఇంత త్వరగా మార్పేంటి అనుకుంటూ చాలా సంతోషపడుతుంది భూమి. అంటే నాన్న మారిపోయాడా, గగన్ బావ మీద ఉన్న శత్రుత్వం అంతా వెళ్ళిపోయిందా, అసలు ఆకాష్ ఏం చేశాడు అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఆకాష్ని అడగగానే, ఏమో భూమి నాకు కూడా తెలీదు, మీ నాన్ననే మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళాడు, నాకు తెలిసి ఇదంతా మీ మామయ్య చేశాడేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇదంతా చేసింది మామయ్యనా, అసలు మామయ్య అలా ఎలా చేశాడు అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. భూమి నాకు చాలా ఆకలిగా ఉంది, 5 మినిట్స్లో నాకు ఏదన్నా మంచి స్పైస్గా నాకు కావాలి, మీరు వెళ్ళండి నేను తీసుకొని వస్తాను అనుకుంటూ ఇక వెంటనే భూమి కిచెన్లోకి వెళ్ళి తన కోసం తీసుకొని వస్తుంది. తీసుకొని రావగానే ఇక ఆకాష్ చూస్తాడు. ఏం చేసావు భూమి నా కోసం స్పెషల్గా అని చూసుకుంటూ ఉండగా ఇక అప్పుడే, ఏంటి ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నేను తినలేను, ఈ ప్రోటీన్ గ్రీటీన్ నాకు ఇవన్నీ నా వల్ల కాదు, నాకు వేడివేడిగా బిర్యానీ కావాలి. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మా బావ ఇవే తింటాడు, హెల్తీగా ఉండేటివే తింటాడు, మా బావ అవన్నీ ఏం తినడు, నువ్వు ఫస్ట్ ఇవే తిను. భూమి మీ గగన్ బావ తింటాడని ఇప్పుడు నేను ఇది తినాలా, నా వల్ల కాదు, ఇవన్నీ మీ గగన్ బావ లాగా తినలేను, నాకిప్పుడు బిర్యానీ కావాలి అనుకుంటూ అడిగేసరికి, అయ్యో ఆకాష్ ఇప్పుడు బిర్యానీ అంటే ఎలా చేస్తాను అని ఇక భూమి అడగగానే, భూమి నాకు బిర్యానీ స్మెల్ వస్తుంది. ఏంటి బిర్యానీ స్మెల్ వస్తుందా, ఇప్పుడు ఎవరు బిర్యానీ చేస్తారు అనుకుంటూ ఇక భూమి అంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో అపూర్వ నక్షత్ర కోసం స్పెషల్గా బిర్యానీ చేస్తుంది. నక్షు నీకోసం స్పెషల్గా బిర్యానీ చేస్తాను, ఇదంతా నువ్వే తినమ్మా అనుకుంటూ ఇక బిర్యానీ ఇక ఆడపెట్టి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి కిందికి వస్తుంది. ఇప్పుడు నేను బిర్యానీ తీసుకొని వెళ్ళి ఈ ఆకాష్కి ఇవ్వాలా, ఇప్పుడు ఆ నక్షత్ర ఏమంటుందో ఇస్తుందో ఇవ్వదో అనుకుంటూ భయపడుకుంటూ కిందికి వస్తుంది. ఇక అప్పుడే తను స్మెల్ చూసుకుంటూ, అబ్బా ఎంతో టేస్టీగా ఉంది, ఇది మా మమ్మీ నా కోసం ప్రేమగా చేసింది అనుకుంటూ ఇక తను సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి వచ్చి ఆ బిర్యానీ మొత్తం తీసుకుంటుంది. ఏ భూమి ఏం చేస్తున్నావు, ఇది మా మమ్మీ స్పెషల్గా నాకు చేసింది, అది నువ్వెందుకు తీసుకుంటున్నావు, మరి అదిగా ఇక్కడ పెట్టు అని ఇక అడిగేసరికి,
ఏంటి నక్షత్ర, గొంతులేస్తుందేంటి? నాకు కూడా బిర్యానీ తినబుద్దవుతుంది. తినబుద్దయితే నువ్వు చేసుకో. ఇది మా మమ్మీ నా కోసం స్పెషల్గా చేసింది, అంతేకాకుండా ప్రేమగా చేసింది. నువ్వెలా తీసుకుంటావు అని అడిగేసరికి, ఇది నాకు ఇప్పుడు తినబుద్దవుతుంది. నువ్వు ఏం మళ్ళా చేసుకుంటే చేసుకో, మళ్ళీ మీ మమ్మీనే చెయ్యమను అనుకుంటూ బిర్యానీ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇక రూమ్లోకి వెళ్ళి ఇక వెంటనే ఆకాష్ ప్లేట్లోకి వేయగానే ఇక ఆకాష్ మాత్రం ప్లేట్లో వేసుకోకుండా డైరెక్ట్ గిన్నెలోనే తింటాడు. ఏంటి, ఏదో కరువు కాలంలో నుంచి వచ్చినట్టున్నావేంటి భూమి? ఇన్ని రోజులు మీ గగన్ బావలాగా యాక్ట్ చేసి బిర్యానీ ముట్టనే ముట్టలేదు. ఆ చెత్త చెత్త ఫుడ్ అంతా తిన్నాను. ఆకాష్, మీరు అలా మాట్లాడకండి. అవి హెల్తీ ఫుడ్, మా బావ హెల్తీ ఫుడ్డే తింటాడు. నాకు అవి చెత్త ఫుడ్డే. బిర్యానీ బిర్యానీ ఎన్ని రోజులు తినకుండా ఉన్నానో ఏమో. ఆకాష్, ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం బిర్యానీ మొత్తం తింటాడు. అసలు నువ్వు మనిషివేనా? ఇంతగానం ఎవరైనా తింటారా? అసలు ఇంతగానం ఎలా తిన్నావు నువ్వు అనుకుంటూ భూమి ఆకాష్ని అంటుంది. భూమి, నాకు దిష్టి పెట్టకు, నాకు కడుపు నొస్తుంది, నువ్వు వెళ్ళు అని ఇక అనేసరికి ఇక ఆకాష్ మొత్తం ఖాళీ చేసి ఆడ పెడతాడు. ఇక అప్పుడే అపూర్వ వస్తుంది. ఏ భూమి, ఏం చేస్తున్నావు నువ్వు? నేను నక్షత్ర కోసం ప్రేమగా చేసిన బిర్యానీ నువ్వు అలా ఎలా తీసుకుంటావు? మర్యాదగా బిర్యానీ ఇవ్వు అని ఇక అనేసరికి, ఏంటి బిర్యానీయా? ఆడ ఉంది తీసుకోండి అని చెప్పేసరికి ఇక అందులో ఎంటీ బౌల్ ఉంటుంది. ఏంటే, ఇదంతా తినేసావా నువ్వు? మమ్మీ ఇది ఇంతసేపే తీసుకొని వెళ్ళింది, అంత లోపల ఇంతగానం ఎలా తినింది? అసలు నువ్వు మనిషివేనా? ఇంతగానం ఎవరైనా తింటారా? బయటికి మాత్రం బక్కగా తిననట్టుగా ఉన్నావు, కానీ ఇంతగానం తింటావని నాకు ఇప్పుడే తెలిసింది అనుకుంటూ నక్షత్ర ఉంటుంది. నక్షత్ర, నువ్వు నాకు దిష్టి పెట్టకు, నాకు ఆకలిగా ఉందని తిన్నాను అంతే. ఇంత ఆకలి ఉంటే మాత్రం కుంభకరుణ్లాగా ఇంతగానం తింటారా? అంత కావాలంటే తినబుద్ధి అవుతే ఆడ తినండి, ఆడ ఉంది కదా. ఏంటి, ఆ బోన్స్ తినాలా? మమ్మీ నా బిర్యానీ మొత్తం తినేసింది. ఊకో, అది తీసుకున్నప్పుడు ఏం చేయలేదు, కానీ ఇప్పుడేమో మమ్మీ అంటున్నావు. అది మొత్తం తిని ఆడ పెట్టింది. బేబీ, నీకు తర్వాతకి స్పెషల్గా బిర్యానీ తీసుకొని వస్తాను అనుకుంటూ ఇక అపూర్వ నక్షత్రకి చెప్పి ఇక నక్షత్ర తీసుకొని వెళ్తుంది. ఇక అప్పుడే నక్షత్ర, మమ్మీ నాకేదో డౌట్గా ఉంది, అయినా భూమి అంతగానం తినేసిందా ఏమో, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు కూర్చొని తిన్నట్టు ఉన్నారు, అయినా నీ కోసం చేసింది వాళ్ళు తిన్నారు అనుకుంటూ ఇక ఇద్దరు కోపంగా చూసుకుంటూ ఇక కిందికి వెళ్తారు. ఇక అప్పుడే భూమి గగన్ దగ్గరికి, ఆకాష్ దగ్గరికి వచ్చి, ఆకాష్, ఇవన్నీ మా బావ ఆఫీస్వి, ఇవన్నీ నువ్వు చదువుకొని ఉండాలి. ఏంటి, ఇవన్నీ చదవాలా? అప్పుడేమో బయోగ్రఫీ అని ఇంత బుక్ ఇచ్చావు, ఇప్పుడేమో ఆఫీస్కి. నేను పూర్తిగా గగన్ లాగానే మారిపోతున్నాను. ఆకాష్, నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఇప్పుడు నువ్వు రేపు ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసుకుండడం బెటర్, లేదంటే దొరికిపోతావు అని ఇక భూమి చెప్పేసరికి, భూమి ఇదంతా చదవాలంటే నాకు ఒకటి కావాలి. ఏంటి, మళ్ళీ ఏం కావాలి? నాకు మందు కావాలి. ఏంటి, మందు కావాలా? ఇంతసేపు బిర్యానీ అంటే బిర్యానీ తెచ్చాను, ఇప్పుడు మందు అంటే నా వల్ల కాదు ఆకాష్. భూమి, నేను ఇదంతా చదవాలంటే నాకు ఎనర్జీ ఉండాలి కదా, ఎనర్జీ డ్రింక్ కావాలని అడుగుతున్నాను, నాకు అది తే అని అడిగేసరికి, ఆకాష్ మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడు ఆల్కహాల్ తే అంటే ఎలా తెస్తాను? మీరు నన్ను అర్థం చేసుకోవాలి కదా. భూమి, నాకు ఇప్పుడు తాగాలని ఉంది, తే అని చెప్పేసరికి, అయ్యో రామ, నువ్వు ఇంటి లోపలికి రావడం ఏమో కానీ నన్ను టార్చర్ చేస్తున్నావు, నువ్వైనా ఇక్కడికి ఎందుకు వచ్చావో ఏమో అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. భూమి, లేట్ అవుతుంది భూమి, తే భూమి, నువ్వు తెచ్చాక ఇవన్నీ హారామ్స్గా చదువుకుంటాను అని ఇక చెప్పేసరికి, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? నాకు మీ నాన్న తాగుతాడని నాకు తెలుసు, సో మీరు అంటే ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి మందు పట్టుకురావాలా? లేదు, నేను అస్సలు తేను. భూమి, ఇప్పుడు నీకు ఆప్షన్ లేదు, నువ్విప్పుడు తే భూమి, ఇదంతా చదవాలంటే ఎనర్జీ ఉండాలి కదా అని ఇక చెప్పేసరికి ఇక వెంటనే శరత్ చంద్ర తాగే వరకు చూస్తుంది. ఇక అప్పుడే శరత్ చంద్ర కూడా సైడ్కి వెళ్ళడంతో ఇక అప్పుడే
భూమి బాటిల్ పట్టుకొచ్చి ఇక ఆకాష్కి ఇస్తుంది. భూమి, నువ్వెంత అయినా ఇంటెలిజెంట్ ఫెలో, ఎవరికి తెలియకుండా కూడా ఇలా దొంగచాటుగా పట్టుకొస్తున్నావు కదా, రియల్లీ యు ఆర్ గ్రేట్ అని ఇక ఆకాష్ అనేసరికి, సర్లే నువ్వు ఫస్ట్ తాగు, ఎవరైనా చూస్తే ఏమన్నా ఉందా, భూమి ఆగు భూమి అనుకుంటూ మొత్తం తాగుతాడు. నువ్వు అసలు మనిషివేనా, అంతకాలం ఎవరైనా తాగుతారా భూమి అని ఇక ఆకాష్ అంటాడు. మమ్మీ ఆ భూమి మందు పట్టుకొని వెళ్తుంటే నేను చూశాను మమ్మీ. ఏంటి బేబీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అయినా గగన్ నా మందు తాగాడు కదా మమ్మీ, నేనే చూశాను మమ్మీ, అది చాటుగా పట్టుకొని వెళ్ళింది. అంటే మనం చూద్దాం పదా అనుకుంటూ ఇక వెంటనే ఇక డోర్ ఓపెన్ చేయగానే అప్పుడే ఆకాష్ తాగుతూ ఉంటాడు. బేబీ నువ్వు చెప్పింది నిజమే, వాడు తాగుతున్నాడు అంటే వీడు గగన్ కాదన్నమాట, ఆకాషే. అయినా గగన్ ఇవన్నీ తాగాడు కదా, ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాను అనుకుంటూ వెంటనే అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళగానే ఇక భయపడుకుంటూ పిలుస్తుంది అపూర్వ. ఏవండి బావా అని పిలవగానే, ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు నా రూమ్లోకి అని కోపంగా అనవగానే, బావా ఆ గగన్ ఏంటి గగన్ నీ మందు తాగుతున్నాడు. ఏంటి గగన్ మందు తాగుతున్నాడా? అయినా గగన్కి మందు తాగడం అలవాట్లేదు కదా. ఏమో బావా, ఆ భూమి తీసుకొని వెళ్ళి ఆ గగన్కి ఇచ్చింది, ఇప్పుడేమో గగన్ తాగుతున్నాడు అని చెప్పేసరికి ఇక వెంటనే శరత్చంద్ర కూడా భూమి రూమ్లోకి వస్తాడు. ఇక భూమి రూమ్లోకి రాగానే ఇక ఆకాష్ మాత్రం పడుకొని ఉంటాడు. భూమి గగన్ ఏడి అని చెప్పేసరికి, నాన్న ఇంతసేపు టైర్డ్ అయిపోయి పడుకొని ఉన్నాడు అని ఇక చెప్పేసరికి, ఓ అవునా సరే అనుకుంటూ ఇక శరత్చంద్ర వెళ్తాడు. అయ్యో కాదు బావా, నేను చూశాను, గగన్ తాగుతుంటే నేను చూశాను. అపూర్వ నీకు లాస్ట్ టైం చెప్తున్నాను, నువ్వు అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారని ఎంక్వైరీ చేసుకుంటూనే ఉంటావా నీ పని, మర్యాదగా వెళ్ళి పడుకో, ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారు అనుకుంటూ శరత్ చంద్ర అపూర్వను నక్షత్రను తిడతాడు. మమ్మీ మనం బ్యాడ్ టైంలో వచ్చాం పదా మమ్మీ అనుకుంటూ ఇద్దరు కలిసి ఇక కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తున్నారు, పడుకోమని చెప్పాను కదా అని ఇక సీరియస్గా అనగానే ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకొని ఉంటారు. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.